వీళ్ళని చూసి అసలు ప్రొడ్యూసర్స్ లేక రౌడీలా అనిపిస్తుంది, సమ్ టైమ్స్ క్రింజ్ కూడా అనిపిస్తుంది. మరి వారెవరో చూసేద్దాం. నెంబర్ 1 నాగవంశి. ఈయన చూస్తే అసలు మూవీకి ప్రమోషన్స్ కి వస్తాడో లేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వస్తాడో తెలియదు, కానీ వచ్చాడంటే రిపోర్టర్స్ తో గొడవ, తన ప్రీవియస్ మూవీ ఫ్లాప్ కాలేదు, హిట్ అనో గొడవ, ఆడియన్స్ తో గొడవ, ఎక్కడ అసలు తగ్గేదే లేదు. తన మూవీ ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ వచ్చాయి మీరు ఎలా ఫ్లాప్ అంటారని అదో రచ్చ. అసలు నువ్వు దేనికి వచ్చా స్వామి? సినిమా ప్రమోషన్ కా లేక నీ యాటిట్యూడ్ చూపించడానికో అర్థం కాదు, కానీ అన్న వచ్చాడు అంటే ఆ రోజు వైరల్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఎస్కేఎన్. అన్న చెప్పేదొకటి కానీ చేసేదొకటి. స్టేజ్ ఎక్కాడంటే ఏదో ఒక డైలాగ్ వదలాల్సిందే. సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతాడు అనుకుంటా, కానీ మన ఆడియన్స్ కి మంచి స్టఫ్ ఇస్తాడు, అది ఓకే. కానీ మిగతావన్నీ క్రింజే. ఎవరిని తిడతాడో ఎవరిని పొగుడతాడో తెలీదు, అట్లుంటది బాయ్ తోటి. ఫైనలీ మన బండ్ల గణేష్. ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ గానీ ఒకప్పుడు యాక్టర్ కాబట్టి ఆ లక్షణాలు ఇంకేం పోలేదు. అన్నను ఒక మాట అన్న తప్పే, తన గురించి చెప్పకపోయినా తప్పే. ఇంకా రీసెంట్ టైంలో చూస్తే గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. స్టేజ్ ఎక్కాడంటే కథం, ఇక తెల్లారి సోషల్ మీడియా మొత్తం అన్నదే టాపిక్. అట్లుంటది మరి ఈ ప్రొడ్యూసర్స్ తోటి.